ఆంధ్రప్రదేశ్లోని ఆదివాసీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు మాత్రం శరవేగంగా సాగుతున్నాయి. చాలా వేగంగా చేస్తూ ఉన్నారు. కానీ ఆ పనుల్లో నాణ్యత కనిపిస్తుందా లేదా అని దానిపైన మాత్రం ప్రభుత్వం దృష్టికి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. సో అందులో ఏంటంటే రీసెంట్గానే వేసినటువంటి సిమెంట్ రోడ్లో అంటే దారి పొడవునా కూడా పగుళ్ళు రావడం. ఎందుకు వస్తాయి పగుళ్ళు? మనము నాణ్యత పరమైనటువంటి సిమెంట్ కావచ్చు, కంకర కావచ్చు, ఇసుక కావచ్చు అన్నీ కూడా వాడితే పగుళ్ళు ఇంత తొందరగా ఎందుకు వస్తాయి? ఒక సంవత్సరం కూడా కాలేదు, 2 సంవత్సరాలు కాలేదు, అంటే ఒక 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నాణ్యతంగా ఒక పనులు చేస్తే ఖచ్చితంగా అవి చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ రీసెంట్గానే వేసినటువంటి సిమెంట్ రోడ్లో పగుళ్ళు రావడం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకిలో చాలా శరవేగంగా పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అండ్ చూసినటువంటి ప్రజలు కావచ్చు అందరూ కూడా అరే కూటమి ప్రభుత్వం అక్కడ గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా భారీగా అంటే డెవలప్మెంట్ చేస్తూ ఉంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఇంత తొందరగా చేసేస్తున్నారు, నాణ్యత లేకుండా ఏదో వేసామని చెప్పేసి వేస్తున్నారు అని చెప్పేసి బాధపడాలా? ఆ ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు మమ్మల్ని పట్టించుకొని ఈ విధంగా డెవలప్మెంట్ పనులు చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరైతే గుత్తేదారులు ఒక కాంట్రాక్ట్ని తీసుకున్నారో వాళ్ళు మాత్రం డబ్బులకు ఆశపడుతున్నారా లేదు తెలియదు. కానీ ఆ ఒక అంటే తక్కువ నాణ్యత ఉన్నటువంటి సిమెంట్ వాడడము, కంకర వాడడము, ఇసుక వాడడము, వీటి వల్ల అసలు రోడ్డు వేసి ఏం లాభము? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అసలే వర్షాకాలం, కొండ ప్రాంతాల్లో విపరీతంగా వర్షపాతం వల్ల ఉన్నటువంటి రోడ్లు కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో ఇంకా భారీగా నాణ్యత ఉన్నటువంటి మంచి నాణ్యత ఉన్నటువంటి వాటితోని రోడ్లు వేస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు చెప్పుకుంటారు, అరే మా పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు అండ్ కూటమి ప్రభుత్వం మాకు రోడ్లు వేయించింది అని చెప్పేసి చెప్పుకోవాలి. కానీ ఈ విధంగా వేసినటువంటి రోడ్లు కూడా ఉట్టిగానే కొట్టుకుపోతే ఆ ఒక వర్షం నీళ్ళకి కొట్టుకుపోతే ఇంకా అవి వేసి కూడా లాభం ఉండదు. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక జిల్లా కలెక్టర్కి కావచ్చు, ఆ గుత్తిదారులందరికీ కూడా కొన్ని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారనమాట. సో మరి కలెక్టర్ కావచ్చు అందరూ కూడా ఎమ్మెల్యే కావచ్చు వెంటనే స్పందించండి, ఎవరు ఈ విధంగా చేస్తున్నారు ఆ గుత్తేదారులను వెంటనే అక్కడ నుంచి తొలగించండి, మళ్ళీ ఆ పనులన్నీ కూడా రీస్టార్ట్ చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆదేశాలు జారీ చేశారు. అసలు మనం మొత్తానికి పనులు చేయకపోయినా పర్వాలేదు, కానీ చేసిన తర్వాత తక్కువ నాణ్యతటువంటి ఆ సిమెంట్ వాడడము, దానివల్ల వాళ్ళ ఇబ్బందులు పడడము, ఆ తర్వాత తొందరగానే రోడ్డు పడిపోవడము, సో ఈ విధంగా మొత్తం టోటల్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సో దయచేసి గుత్తేదారులందరూ కూడా మీరు డబ్బులకు ఆశపడి విధంగా మాత్రం అసలు చేయకండి. మనకు కావాల్సింది ఏంటి? ప్రజల యొక్క సంక్షేమం, రాష్ట్రం యొక్క డెవలప్మెంట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పని చేయండి. మీ సొంత లాభాల కోసం ప్రజల ప్రాణాలతోని మాత్రం అసలు ఆడుకోకండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా స్ట్రాంగ్గా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారనమాట. సో మరి పనులన్నీ కూడా రీస్టార్ట్ చేయండి అని చెప్పారు. మరి ఏం చేస్తారో తెలియదు. సో ఆ గుత్తేదారులకు మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలి అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు.